విజయ ఇదే గెలుపు. సింహనాథుడు ఓడిపోయాడు. సింహనాథ, వీరత్వం ధర్మయుద్ధంలో ఉంది గాని అధర్మయుద్ధంలో కాదు. పరాక్రమహీనుడే ప్రత్యర్థిని మోసంతో జయించాలని చూస్తాడు. ఆపండి. నాది అధర్మ యుద్ధం అంటూ నిరసించి నిరుత్సాహపరిచి విజయుడే విజేతని నిర్ణయిస్తారా? ఇదేనా మీ ఆచార్యత్వం? ఇదేనా మీ గురుకుల ధర్మ పలికిస్తా? మీ పక్షపాత బుద్ధికి ప్రతీకారంగా మీ గురుకులాన్నే భస్మం చేస్తా. సింహనాథ, సింహనాథ! ఎంత పని చేశావు సింహనాథ! అగ్రదేవ, గురుదేవ, అగ్రదేవ! విమల విజ్ఞాన ధాత్రి అయిన నా గురుకులాన్ని, నా సర్వస్వాన్ని ఆహుతి తీసుకుంటావా? వద్దు, వద్దు అగ్రదేవ! నన్నే ఆహుతి తీసుకో, నన్నే ఆహుతి తీసుకో. అగ్నిమావాహ, అగ్నిమావాహ! మీ పవిత్రమైన దేహాన్ని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తారా? లేదు, లేదు. స్నేహితులారా, మిత్రులారా, రండి, రండి. రండి. చీతపడి ఇలా చల్లారదు నాయనా. నా దేహమంతా అగ్నిగోళంగా మారిపోయింది. అణువణువులను దహించి వేస్తుంది నాయన. నేను ఇంక బ్రతకను విజయ. పూజ్యులైన మీకు అకారణమైన అగ్నిబాధ. వరుణదేవా, వరుణదేవా! నీలంబర వీధిలో గాలి తేరెక్కి తరలిరా ప్రభు, తరలిరా. కరుణించవా వరుణదేవా, కరుణించవా వరుణదేవా, నిరుపమ కరుణ సురగంగ కురిపించి కరుణించవా వరుణదేవా. అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు ఆరని జ్వాలల అలమటించగా, అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు ఆరని జ్వాలల అలమటించగా, మాతృదేవి అయి మము నడిపించిన విద్యానిలయము విలవిలలాడగా, మాతృదేవి అయి మము నడిపించిన విద్యానిలయము విలవిలలాడగా, అంబర వీధుల దాగున్నావా, అంబర వీధుల దాగున్నావా, ఆర్తనాదమే వినకున్నావా, కరుణించవా వరుణదేవా, నిరుపమ కరుణ సురగంగ కురిపించి కరుణించవా కరుణదేవా. పెళ్ళ 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 జలధరాలు గర్జించగా, తల 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 తటిల్లతలు దీపించగా, కుంభిని ఆనందాంబుధిలో విహరించగా,
కుంభవృష్టి కురిపించవా గురుదేవుని కరుణించవా 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 కుమారా విజయ, ఉత్తమ శిష్యుడవు. ఈనాడు నీ వల్ల నా గురుకులం, నా ఆచార్యత్వం ధన్యమైనాయి కుమారా, ధన్యమైనాయి, ధన్యమైనాయి. మరాధ విజయుడి చూడు, ప్రాణ రక్షణ చేయాలంటే ఎంతో కష్టం. హక్కును చిచ్చు పెట్టడం ఎంత సులభమో ఆలోచించుకోవాలయన. చూడు, ఇప్పటికైనా దురహంకారం మాని బాగుండు నాయనా, బాగుండు. అన్యాయం. వీడి పుణ్యవాడు చూసి గురుదేవుడు సాధకుడు రుద్రభూమిలో పిశాచ విహార వేళ నిష్ఠాగరిష్ఠుడై నిశ్చలుడై పై మంత్రములను పఠించిన ముందు భూత సుందరి కామిని వశము కాగలదు. ఆ కామిని కారణముననే మాయామంత్ర శక్తి సమన్వితుడైన జటాపటులుడు వశము కాగలడు. ఆ జటాపటులని సర్వశక్తులు వాని జటాజూటమున గల బంగారు జటనందు కలవు. ఆ జటను చేజిక్కించుకున్న వానికి జటాపటులుడు దాసుడై ఇష్టసిద్ధి చేయగలడు. కానీ సాధకుడు జాగ్రత్త పడవలసిన విషయము, కామినిని కనిపెట్టి ఉండవలెను. అది ఏ క్షణముననైనా ఆ బంగారు జటను హరించి జటాపటులని విముక్తిని చేయ ప్రయత్నించుచునే ఉండును. జాగ్రత్త.